అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో శ్రావణ మాసంలో మహిళలందరూ విశేషంగా జరుపుకునేటువంటి వరలక్ష్మి వ్రతంలో కలశ స్థాపన ఎప్పుడు చేయాలి, కలశంలో ఏమేమి వేయాలి, కలశాన్ని కదిపేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటో, అలాగే పూజ తర్వాత కలశం, బియ్యం, రవిక, నీరు, కొబ్బరికాయ ఏం చేయాలో, చేయకూడని తప్పులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను। ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ సంప్రదాయం ప్రకారం ఇంట్లో జరిగే సకల శుభకార్యాలకు కలశ స్థాపన ప్రారంభ సూచకంగా దోషములు అవాంతరాలు కలగకుండా నిరోధించు దైవశక్తిగా భావిస్తారు। కలశము అన్ని శుభములకు ఆదియు మంగళకరము అనే భావనను కలశ స్థాపన పూజ ముందు చేయాలి। ఈ కలశంలోని నీరు సమస్త పుణ్య నదుల నుండి వచ్చిందని, సమస్త వేద మంత్రముల సారమని, సకల దేవతలు అందులో చేరి ఉన్నారని భావనతో మంత్రపూర్వకంగా వారిని ఆహ్వానిస్తారని పెద్దలు చెప్తున్నారు। శ్రావణ మాసంలో విశేషంగా జరుపుకునేటువంటి వరలక్ష్మి వ్రతంలో కలశ స్థాపన ఏ విధంగా చేయాలి, అందులో ఏమేమి వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం। ఆ రోజు ఆ వరమహాలక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తాము। లక్ష్మీదేవి తన పూజలో ఎలాంటి పొరపాట్లు జరిగినా సహించదు। ముఖ్యంగా లక్ష్మిని ఇంట్లో ప్రతిష్ఠించినప్పుడు ఇందులో లక్ష్మికి ఇష్టమైన అన్ని అంశాలు ఉంటాయి। ఆరాధన సంపూర్తిగా ఉండాలి, కలశం ఏర్పాటు చేసుకోవాలి। కలశాన్ని ఎందుకు ఆరాధించాలో, ఎలా పెట్టాలో, అందులో ఏమేం వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం। కలశం అంటే ఒక దేవుణ్ణో దేవతనో ఆహ్వానించి కొంతకాలం పాటు ఆరాధించే పద్ధతి। ఇది కొనసాగింపు పూజా విధానం కనుక అది పూర్తయ్యే వరకు ఆరంభంలో ఉంచిన కలశం కూడా ఉంటుంది। ఈ కలశం వ్రతకాలం మొత్తానికి గుర్తుగా ఉంటుంది, అందుకని కలశం అనేది తప్పనిసరి। కలశం లేకుండా అయితే లక్ష్మీ పూజ చేసుకుంటే సరిపోతుంది। నెల మొత్తంగా విధి విధానంగా పూజ చేయడానికి కుదరని వారు కలశరహితంగా చేసుకోవడం ఉత్తమం। వరలక్ష్మి వ్రతంలో పెట్టే కలశం అమ్మవారికి ప్రతిరూపం। కలశం పాత్రగా మట్టి పాత్రను కానీ, వెండి, బంగారు, రాగి, పంచలోహ పాత్రలను కానీ వాడుకోవచ్చు। కలశం కోసం మనం తెచ్చుకున్న పాత్రను శుభ్రంగా కడుక్కొని దానికి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి। ఏ ప్రదేశంలో అయితే మనం కలశ స్థాపన చేయాలనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని పసుపు నీళ్ళతో అలికి దానిపైన ముగ్గు వేసి దానిపైన పీట పరిచి దానిపైన బియ్యం పోసి వేదికను సిద్ధం చేసుకోవాలి। మనం తీసుకున్న కలశ పాత్రను శుభ్రంగా కడిగి దానికి పసుపు రుద్ది దానిపైన కుంకుమ బొట్టుతో స్వస్తిక్ గుర్తును వేసి బొట్లు పెట్టి అలంకరించుకోవాలి। ఆ తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకొని దానిపైన పసుపు రుద్ది దానిని కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి। ఇప్పుడు ఈ కలశాన్ని మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న వేదిక పైన బియ్యం పోసుకున్నాం కదా, దానిపైన ప్రతిష్ఠించుకోవాలి। ఆ తర్వాత కలశంలో శుభ్రమైన నీటిని మాత్రమే పోసుకోవాలి। అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, రూపాయి నాణ్యం, పచ్చకర్పూరం, జవ్వాది పౌడరు, అలాగే పువ్వులు వేసుకోవాలి। దీని తర్వాత దానిపైన మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టుకోవాలి। తర్వాత వాటిపైన కొబ్బరికాయను పెట్టుకొని దానిపైన ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ను మడత పెట్టుకొని కొబ్బరికాయ పైన పెట్టుకోవాలి। ఆ తర్వాత కలశాన్ని గాజులతో అలంకరించుకోవాలి, వాటిని బ్లౌజ్ పీస్ పైన పెట్టుకోవాలి, అలాగే దానిపైన పువ్వులతో అలంకరించుకోవాలి। ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి। ఇప్పుడు కలశాన్ని కదిలించేటప్పుడు పాటించవలసిన నియమాలు, అలాగే వ్రతం ముగిసిన తర్వాత కలశంలో వాటిని ఏం చేయాలి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। వ్రతం ముగిసిన తర్వాత అమ్మవారి కలశాన్ని ఎప్పుడు కదపాలి అనే సందేహం చాలా మందిలో వస్తుంది। అమ్మవారి కలశాన్ని చాలామంది అదే రోజు శుక్రవారం రోజున కలుపుతూ ఉంటారండి, అది చాలా తప్పు। శుక్రవారం రోజు పూజ చేసి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తాం కదా, ఆ రోజే కలిపితే మనం చేసుకున్న వ్రతానికి ఫలితం అనేది అస్సలు ఉండదు। కాబట్టి మరుసటి రోజు ఉదయం అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి దీపారాధన పూర్తయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత మాత్రమే అమ్మవారిని యథాస్థానం ప్రతిగచ్చతి అని అనుకుంటూ పక్కకు జరపాలి। అప్పుడే పసుపు గణపతిని కూడా యథాస్థానం ప్రతిగచ్చతి అనుకుంటూ పక్కకు జరుపుకోవాలి।
అంతేకాని అదే రోజు శుక్రవారం రోజు మాత్రం కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదిపించొద్దు. అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే వరలక్ష్మి వ్రతంలోని కలశాన్ని పూజ తర్వాత ఏం చేయాలి అని. వ్రతం ముగిసిన తర్వాత కలశాన్ని కదిలించిన తర్వాత అందులో వేసిన నాణాలని పూజా మందిరంలో కానీ లేక మన డబ్బులు దాచుకునే చోట కానీ బీరువాలో పెట్టుకోవాలి. ఎవరికి దానం ఇవ్వకూడదు, అలాగే ఖర్చు చేయకూడదు. అలా చేస్తేనే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని చెప్తారు. మరొక సందేహం ఏమిటంటే కలశానికి పెట్టే బ్లౌజ్ పీస్ని ఏమి చేయాలి అని. కలశానికి పెట్టే బ్లౌజ్ పీస్ని మనం కుట్టించుకొని వేసుకోవచ్చు, కానీ దాన్ని మనం పీరియడ్ సమయంలో మాత్రం అస్సలు వేసుకోవద్దు. అలాగే ఎవరికి పెట్టుపోతల్లో కూడా పెట్టకూడదు. మరొక సందేహం ఏమిటంటే కలశం కింద పోసే బియ్యాన్ని ఏం చేయాలి అనే సందేహం కూడా ఉంది. కలశం కింద పోసే బియ్యాన్ని చక్కగా ప్రసాదంగా చేసి ఇంట్లో అందరికీ ఇస్తే మంచిదండి. అలాగే కలశానికి పెట్టే కొబ్బరికాయను కూడా ఏదైనా తీపి పదార్థంగా చేసి ఇంట్లో పిల్లలకి పెద్దలకి పెడితే ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అలాగే కలశంలో నీటిని ఏం చేయాలనే సందేహం కూడా చాలా మందిలో ఉంది. ఆ కలశంలో నీటిని తులసి కోటలో కానీ చెట్ల మొదల్లో కానీ పోయాలండి. అలాగే కలశానికి వేసిన అమ్మవారికి అలంకరించిన పూలను ఏం చేయాలనే సందేహం కూడా కలిగింది. కలశానికి వేసిన పూలను ఏదైనా పారే నదిలో కావచ్చు, లేదంటే ఏదైనా చెట్టు కింద ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయాలి. వరలక్ష్మి వ్రతం రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటో, చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం ఇంట్లో ఎవరు ఆ రోజు మద్యం మాంసం సేవించరాదు, సిగరెట్ తాగకూడదు. రేపు కలశం తీసే ముందు ఒక ప్లేట్లో ఎరుపు రంగు నీరు పోసి అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించి అమ్మవారికి హారతినిచ్చి ఆ నీటిని తులసి చెట్టుకు పోయాలి. తర్వాత మాత్రమే కలశాన్ని కదపాలి. ఆ నీటిని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఆ రోజు సాయంత్రం ఇంటి తలుపులు వేయకూడదు, తెరిచి ఉంచాలి. ఇంటి గుమ్మం ముందు, గుమ్మానికి వెనక, గుమ్మానికి లక్ష్మీదేవి అని భావించి పసుపు కుంకుమ పెట్టి అలంకరించాలి. వరలక్ష్మి వ్రతం చేసిన వారు ఉపవాసం విడిచిన తర్వాత విస్తారాకులోనే భోజనం చేయాలి. ఇంట్లో ఎవరికైనా మైల ఉంటే వారికి నైవేద్యం పెట్టకూడదు, కొబ్బరికాయ కొట్టించకూడదు. ముఖ్యంగా ఆ రోజు ఇంట్లో గొడవలు అస్సలు పడకూడదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, వాడిన నూనెతో ఎలాంటి ప్రసాదాలు చేయరాదు. అలాగే డబ్బులతో చేసిన దండ అమ్మవారికి వేయకూడదు. అమ్మవారికి ఏ విధమైనటువంటి పువ్వులతో అలంకరిస్తే ప్రీతి చెందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. కలువ పువ్వులు, మొగలి పువ్వులు, సంపెంగ పువ్వులు, మల్లె పువ్వులతో పూజ చేయడం వల్ల అమ్మవారికి ఎంతో ప్రీతి చెంది ఆమె అనుగ్రహం ఎల్లవేళలా భక్తులపై చూపుతారు. అదేవిధంగా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి 9 రకాలు కానీ 5 రకాలు కానీ పిండి వంటలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం 5 లేదా 9 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమలతో పాటు పండ్లు వాయనంగా ఇవ్వడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు సమాధానాలన్నీ దొరికినాయని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.